మత్స్యకార భరోసా కోసం కాకినాడలో గంగపుత్రులు ఆందోళనకు దిగారు. కేవలం ప్రభుత్వం సబ్సిడీ అందించే డీజిల్ కొట్టించలేదని మత్స్యకార భరోసా నిలిపివేయడం సరికాదన్నారు. ఈ మేరకు కాకినాడ ఫిషరీస్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వ పెద్దలు స్పందించి మత్స్యకారులందరికీ భరోసా నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మేము బ్యాండపిల్లకి 2 నెలలు బోట్లు కట్టేసి ఉంటున్నామండి. ఇక్కడ బోట్లుగా జీవనోపాధి కోల్పోయి మేము ఎక్కడికి ఏటకెళ్తలేదండి. ఏటకెళ్ళకపోతే మాకు 20,000 చొప్పున మనిషికి వచ్చి 20,000 చొప్పున వేస్తానని చెప్పారండి. చెప్తే ఆల్రెడీ తంబేయించుకున్నారు. మామూలుగా అన్నీ అయిపోయాయండి. తంబేయించుకుని ఎలిజిబుల్ కూడా వచ్చిందండి. ఎలిజిబుల్ వస్తే తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత పైబిరి తెప్పలకి ప్రతి బోటుకు పైబిరి తెప్పలకి చిన్నవి ఉంటాయండి. చిన్న తెప్పలకి ప్రతి తెప్పలకి పడ్డాయండి. కానీ ఇప్పుడు మాకు బోట్లకు వచ్చి 90%, 95% పడలేదండి బోట్లకు వచ్చి. ఇప్పుడు మేము వెళ్ళి అధికారులను అడిగితే అధికారులు ఏమంటున్నారంటే, మీరు సబ్సిడీ ఆయిల్ కొట్టించుకోలేదు లేదు కాబట్టి మేము ఆ డబ్బులు పడపోవచ్చు అని అడుగుతున్నారండి. సబ్సిడీ ఆయిల్ కొట్టించుకోవాలంటే మాకు బోటు ఓనర్లకి ముందుకుండా తెలియపరచాలండి. మత్స్యకారులకి ఎటువంటి న్యాయం జరుగుతుంది గతం నుంచి చెప్తున్నాను సార్ మీకు. కానీ మా మత్స్యకారులకు భరోసా డబ్బులు కానీ పడకపోతే ఏదైతే ఈ బోట్ల మీద ప్రతి తమ్మ వేసిన వాళ్ళు ఓటీపీ వచ్చిన మత్స్యకారు భరోసా డబ్బులు పడకపోతే ఈ కాకినాడ వంతిని కంపల్సరీగా ముట్టడిస్తాం. మాకు న్యాయం చేయకపోయినా